అందరికీ నమస్కారం. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఈ విషయం మనందరం కూడా దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొక్కలు నాటాలి. కనీసం విత్తనాలని వర్షాలు వచ్చే టైం కాబట్టి ఇప్పుడు విత్తనాలని నాటేయాలి. ఒక మామిడి టెంక కానీ, నేరేడు గింజ కానీ, సపోటా గింజ కానీ, ఏది తింటే అది, ఏ పండు తింటే ఆ గింజ నాటేద్దాం. వైర్లు లాంటివి అడ్డు లేని చోట, మొక్క పెద్దదైనా కానీ అడ్డు లేకుండా ఉండే విధంగా నాటేద్దాం. రోడ్డుకు అడ్డు లేకుండా. మన ఇంటి దగ్గర కుదిరితే ఖాళీ ఉంటే ఇంటి దగ్గర, లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట ఆలోచించి ఎవరికి ఇబ్బంది లేకుండా విత్తనాలు నాటుదాం, మొక్క నాటుదాం. ఇదివరకు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఖచ్చితంగా మనందరం ఈ పని చేయాల్సిందే. చూస్తున్నాం కదా వాతావరణం పరిస్థితి ఎలాగుందో. రోజు రోజుకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. అది చాలా వేడి, విపరీతమైన వేడి, ఏదైనా విపరీతమే. ఇంకా అలా ఉండేలాగా ప్రకృతిని మనం మార్చేసాం. ఒక పక్కనే కాలుష్యం బాగా పెంచేస్తూ మొక్కల్ని బాగా తగ్గించేస్తున్నాం. ఒక రియల్ ఎస్టేట్ గురించి కావచ్చు, రోడ్ల గురించి కావచ్చు, దేని గురించైనా మన ఇల్లు కట్టుకోవడం కోసమో చెట్లు మనం నరికేస్తున్నాం. ఎన్నో చెట్లు నరికేసి ఒక చెట్టు కూడా మనం వేయట్లేదు, ఒక మొక్క కూడా. కాబట్టి ఎక్కువ మొక్కలు ప్రతి వాళ్ళం కూడా మొక్కలు వేసి, ఇదివరకు ఎన్నోసార్లు అనుకున్నాం కదా వృక్షో రక్షతి రక్షితః అని గట్రా. ఇప్పుడు కొత్తగా ఏముంది అనుకోవద్దు. ఇదివరకు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. రోజుకి విపరీతమైన ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చి మనం తట్టుకోలేని విధంగా మారిపోతుంది కదా. మున్ముందు ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పటికిప్పుడే మేలుకుని ఖచ్చితంగా మనందరూ కూడా మొక్కలు నాటాలి, కనీసం విత్తనాలు నాటాలి. అందుకని టీచర్స్గా అందరూ కూడా ఇండివిజువల్గా ప్రతి టీచరు కూడా తను ఒక మొక్కను నాటి, లేదా ఒక విత్తనాన్ని, ఒక మామిడి టెంకను కానీ, ఒక విత్తనాన్ని కానీ నాటి ఆ ఫోటోని విద్యార్థులందరికీ తెలిసేలా చేసి వాళ్ళు కూడా పాటించేలాగా చేయాలి. అలాగే ఇది అందరి బాధ్యత. మనం ఒక షాప్కి కస్టమర్గా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్లో చెప్దాం, మొక్కలు నాటండి, మీరు కూడా ఒక విత్తనం కానీ మొక్క కానీ నాటండి అని చెబుదాం. మీ షాప్కి, మీరు షాప్ ఓనర్, మీ షాప్కి కస్టమర్స్ వస్తే వాళ్ళతో మీరు కూడా చెప్పాలి, మీరు కూడా మొక్కలు నాటుతుండండి, నేను నాటాను, మీ అందరూ కూడా మొక్కలు నాటండి. అంత శ్రద్ధగా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇంత శ్రద్ధగా మనందరం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అలాగే నర్సులు ఇలాంటి వాళ్ళు ఇళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ నర్సులు వాళ్ళు వెళ్తుంటే హెల్త్ స్టాఫ్ వాళ్ళు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చెప్పాలి, మీరందరూ కూడా మొక్కలు నాటండి, కనీసం ఒక విత్తనాన్ని నాటండి. మొక్క వివరంగా అడ్డు రాకుండా, వైర్లకి అడ్డు రాకుండా ఇలా వివరంగా చెప్పి మొక్క నాటండి, కనీసం విత్తనాలు నాటండి, మొక్క పెద్ద ఎలా చేయండి అని అందరూ కూడా. మీ ఇంటికి వచ్చిన బంధువులందరికీ కూడా చెప్పాలి, మీరు మొక్కలు నాటారా, నేను నాటాను, మీరు కూడా నాటండి, మీ ఊర్లో కానీ ఎక్కడైనా సరే నాటండి అని ప్రతి వాళ్ళ యొక్క సంభాషణలో ఇదొక పాయింట్ కావాలి. అంత అర్జెంటైన పరిస్థితి, అంత అత్యవసర పరిస్థితి వాతావరణ దృష్ట్యా ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి మనందరం మేల్కొని ఈ చర్యలు తీసుకొనాలి. భజన సంఘాల వారికి నమస్తే చెబుతూ నేను కోరుకునేది, మీరు భజనలో సర్వే జనాః సుఖినో భవంతు అని మనం పాడతాం కదా, అది నిజమయ్యే విధంగా మనం కూడా మన ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి మనం కూడా వృక్షో రక్షతి రక్షితః. కాబట్టి మనం కూడా ఆ భజనలో ముందు చివర కూడా ఆ భజనలో మైకులో అందరికీ చెప్తాం, ప్రతి వాళ్ళు మొక్కలు నాటండి, విత్తనాలు నాటండి, ప్రతి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొక్కలు నాటండి, మొక్కలు పెరిగేలా చేయండి అని భజనలో చెప్తే మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాటించేలాగా, ముందుగా భజన చేసేవాళ్ళు అందరూ కూడా పాటించి ఇది ఒకరికొకరు విషయాన్ని చెప్పుకొని అలాగ మైకులో కూడా చెప్పేలాగా, అలా ప్రతి ఊరిలోనూ ఎలా చేయడం వల్ల ఆ భజన సంఘాల వల్ల ఆ ఏరియా అంతా కూడా వాళ్ళు ఇది పాటించి జనం అందరూ కూడా అది పాటిస్తారు. ఇలాగా ప్రతి వాళ్ళం కూడా, ఒక ఆఫీసు కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రతి వాళ్ళం, విద్యార్థులు అందరూ కూడా ఇది పాటించి అందరం కూడా సర్వే జనాః సుఖినో భవంతు అయ్యే విధంగా లోకం
చల్లగా ఉండే విధంగా, పరిస్థితి సర్వే జనాః సుఖినో భవంతు అయ్యే విధంగా పరిస్థితి మారేలాగా మనందరం మన ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నం మనం చేసి అప్పుడు దేవుణ్ణి కోరుకోవాలి కదా. మన ప్రయత్నం మనం చేద్దాం. అందరం కూడా తప్పకుండా ఈ పని చేసి ఫోటో షేర్ చేద్దాం. మిగిలిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పొంది వాళ్ళు కూడా చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.